హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజీ వ్లాగ్స్. ఈ రోజైతే నేను ఈ వీడియోలో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఒక చిన్న మినీ వ్లాగ్ తీశాను. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను తీద్దామని, కానీ ఈ రోజు కుదిరింది. అందుకోసమని మీకైతే నేను ట్రెడిషనల్ వేలో తాటి రొట్టె ఎలా చేసుకుంటారో అనేది చూపిస్తాను, చూసేయండి. ఇవైతే టేబుల్ రోజెస్ అనమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయో చూస్తున్నారు కదా. ఇవి ఇంతకుముందు నా దగ్గర కూడా ఉండేవి, కాకపోతే ఇంకా ఈసారి నేను వేయలేదు. అత్తయ్య దగ్గర అయితే చాలా బాగా పువ్వులు పూస్తున్నాయని ఒక చిన్న క్లిప్ అనేది తీసుకున్నాను. ఇంకా లిల్లీకి కూడా మంచిగా మొగ్గలేసాయి. కొద్ది రోజుల్లో అయితే పువ్వులు కూడా వస్తుంది లిల్లీ. ఇంకా వీడియోలో అయితే నేను తాటి రొట్టె ఆల్రెడీ తాటి ముంజలు ఉంటాయి కదా, వాటి నుంచి గుజ్జు తీసేశారు ఆల్రెడీ అత్తయ్య. అది మేము వస్తున్నామని డీప్లో పెట్టారు, తీసేసి బయట పెట్టారు, అది కరిగిపోయింది. ఇంకా ఇలా బెల్లాన్ని అయితే తురుముకుంటున్నారనమాట. మనము ఎంత వీలైతే అంత ముక్కలు లేకుండా తీసుకున్నాం అనుకోండి, మనకి పేస్ట్లో మంచిగా కలుస్తుంది అనమాట. అందుకోసమని ఇలా సన్నగా తురుముతున్నారు అత్తయ్య. కత్తిపీటతో కానీ లేదంటే చాకుతో కానీ, ఇంకా అలా ఏమి కుదరని వాళ్ళు డైరెక్ట్గా మిక్సీకైనా వేసుకోవచ్చు. ఒకవేళ దీంట్లో కొంచెం ఏదైనా డస్ట్ ఉంటుంది అనుకుంటే ఒక్కసారి కొంచెం వేడిగా చేసేసి బెల్లం అంతా కరిగిన తర్వాత పోసేసుకోండి. ఇటు చూస్తున్నారు కదా, ఇందులో తాటి ముంజ అలానే బియ్యపు రవ్వ ఉంటుంది కదా, అది పట్టేసుకొని ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నారు. ఓన్లీ బెల్లం ఒకటి మిక్స్ చేసేది ఉంది. ఇంకా నేనైతే బెల్లం వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. మంచిగా బెల్లం కరగాలంటే ఈ మాత్రం మిక్స్ చేయాలి. ఆ తర్వాత నేనైతే ఇంకా పక్కకు పెట్టేశాను ఒక 10 నిమిషాలు. బెల్లం అంతా కరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసేసి, ఇంకా అత్తయ్య అయితే ఇలా ఇత్తడి పళ్ళాన్ని వేడి చేసేసుకొని నూనె కూడా వేసుకున్నారనమాట. మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఇంకా కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగా లోపల వరకు వేగుతుందని ఇలా కట్టెల పొయ్యి మీద చిన్న మంట మీద పెట్టుకున్నాము. స్టవ్ మీద అయితే మనకి మాడిపోతుంది, అలానే తొందరగా వేగదు లోపల వరకు. అందుకోసమని ఇలా చేస్తున్నారనమాట అత్తయ్య అయితే. ఎప్పుడైనా ఇలానే చేస్తారు కాబట్టి ఇంకా ఈసారి కూడా నేను ఇలానే చేయండి అని చెప్పాను. కాస్త టైం అయితే పట్టింది, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా మన దగ్గర ఎంత ఉందో పిండి, ఆ పిండిని మొత్తం దాంట్లో వేసేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. మీ దగ్గర చిన్న పళ్ళెం ఉంటే చిన్న పళ్ళెంతో చేసుకోండి, లేదు పెద్ద పళ్ళెం ఉంటే ఇలా ఎంత వీలైతే అంత పరుచుకోండి. ఇందులో యాలకుల పొడి అలా ఏమీ వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోండి. ఇంకా అరిటాకు తీసుకున్నారు. ఎందుకోసమంటే పైన అరిటాకుని కప్పేసి దాని మీద నిప్పులు వేస్తారనమాట. అలా వేయడం వల్ల పై వైపును కూడా వేగుతుంది. అందుకోసమని ముందైతే ఆయిల్ రాసుకుంటున్నారు. ఆయిల్ రాసేసుకున్నాం అనుకోండి, మనకి పిండి అనేది ఆ ఆకు అనేది అంటుకోదు. అందుకోసమని కాస్త ఆయిల్ రాసుకొని ఇంకా మనకి ప్లేట్ ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకొని ప్లేట్ మీద వేసేసుకోవడమే. ఒకటి వేసుకుంటే మనకు పళ్ళెంలోకి నిప్పులు వెళ్ళిపోతాయి కాబట్టి అలా ఒక 3 నుంచి 2 ఆకుల వరకు వేసుకున్నారు అత్తయ్య అయితే. నాకు కూడా ఇలానే చేసుకోవాలని చెప్పారు. కాకపోతే మనకి ఇక్కడ సిటీలో ఎక్కువ శాతం కట్టెల పొయ్యి పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ఉండదు. అందుకోసమని ఇంకా ఈసారి వెళ్ళినప్పుడు అయితే నేను చేస్తానని చెప్పాను అత్తయ్యకి. అత్తయ్య చేసినప్పుడు ఎలా అయితే వీడియో తీస్తున్నానో నేను చేసినప్పుడు కూడా ఒకవేళ కుదిరితే వీడియో చేసి మీకు చూపించి వీడియో అలానే పెడతాను. ఇంకా ఆ తర్వాత నిప్పులు కూడా తీసుకొచ్చి దీని మీద వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకున్నాం అనుకోండి, కాస్త పై వైపున కాలుతుంది, అలానే కింది వైపున కూడా మంట ఉంటుంది. కాబట్టి చిన్న మంట మీద పెట్టుకొని ఉంటే ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు దగ్గర టైం పట్టింది మాకైతే. ఎందుకంటే ఎక్కువగా ఉంది కదా పిండి, అందుకోసమని కొంచెం టైం పట్టింది. చాలా చిన్న మంట మీద కాల్చుకున్నాం అనమాట. అందుకోసమని టైం ఎక్కువ పట్టింది. అందులోనూ వర్షం కూడా పడుతుంది కదా, అందుకోసం మంట మండడానికి టైం పట్టింది. ఆ తర్వాత ఇంకా ఇలా అన్ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము చేతికి కాల్చుకోకుండా జాగ్రత్తగా ఇలా పరిచేసుకున్నాం అనుకోండి, ఇంకా కింద వైపున మంట ఉంటుంది కాబట్టి అక్కడ కూడా నిప్పులు వస్తాయి కదా, అవి కూడా చిన్న చిన్నగా మధ్య మధ్యలో పైన వేసుకుంటూ ఉంటే ఈ నిప్పులు అనేవి ఆరిపోకుండా పై వైపున నీట్గా కాలుతుంది. చూస్తున్నారు కదా పైన కూడా ఎంత మంచిగా కాలిందో, ఇంకా కింద వైపున కూడా చాలా మంచిగా కాలింది. అలా కాలడం వల్ల మనకి క్రిస్పీనెస్ వస్తుంది, మధ్యలో అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈరోజు తినే కన్నా రేపు తింటే ఇంకా టేస్ట్ బాగుంటుందంట. ఎంత టైం మనము తినడానికి వెయిట్ చేస్తే అంత టేస్ట్ పెరుగుతూ ఉంటుందని చెప్పారు మావయ్య అత్తయ్య అయితే. అందుకోసమని నేనైతే ఓన్లీ ఇప్పుడు చిన్న ముక్క కట్ చేసి చూపిస్తున్నాను ఎలా ఉంటుందని. మేమైతే ఆ రోజు ఈవినింగ్ కాస్త తిన్నాము. ఇంకా నెక్స్ట్ డే అయితే చాలా బాగుంది టేస్ట్. ఒకవేళ ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రెడిషనల్ వేలో ట్రై చేయండి. లేదు కుదరట్లేదు అనుకుంటే నార్మల్గా మనము కేక్ని ఎలా బేక్ చేసుకుంటామో అలా బేక్ చేసుకోవడానికి ట్రై చేయండి. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఈ చిన్న మినీ వ్లాగ్ అనేది తీసాను నేను.